మామూలుగా ఈ న్యూస్ అనేది వంట మనిషి కావాలను నెలకు 50,000 జీతం అనగానే చాలామంది వంట మనిషికి 50,000 అని చాలామంది కామెంట్ చేశారు. 50,000 కాదండి, మంచి చెఫ్‌కు లక్షలలో ఉంది శాలరీస్. అబ్రాడ్ వెళ్తే కొన్ని లక్షలు ఉన్నాయి శాలరీస్. అలా ఉంది ప్రెజెంట్ పరిస్థితి. చెఫ్‌లు చాలా తక్కువయ్యారండి. ఇంకా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువయ్యారు. ఒక మాస్టర్‌కు ఇదివరకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక మాస్టర్ కింద ఒక 10 మంది దాకా వర్క్ నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు లేదండి ఆ పరిస్థితి. ఒక మంచి చెఫ్‌కు ఒక సిటీలో హైదరాబాద్‌లోనే దాదాపు 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. అంటే ఇది అందరు కాదండి. ఒక మంచి చెఫ్స్ అందరు కాదు, అందరు చెప్పలేం. చాలా అంటే చాలా చెఫ్స్ తక్కువయ్యారు. ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది. దీనివల్ల వేస్టేజ్ అయితే ఉండదు. ఈ ఫీల్డ్‌కి ఎవరైనా రావదలుచుకున్న వారు రండి. ఎందుకంటే మీ క్లౌడ్ కిచెన్ గానీ, ఒకవేళ మాస్టర్‌కు పెట్టుకోలేని వాళ్ళు మాత్రం మంచి యూజ్ ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్‌లో అయితే ఎవరు నేర్చుకోవట్లేరండి. అంటే టిఫిన్స్, మిల్స్ ఉంది కదా! అది ఎవరూ నేర్చుకోవట్లేదు. వాళ్ళకి తక్కువ సాలరీస్‌లు ఇవ్వండి. వాళ్ళకి కూడా మినిమమ్ 30,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఇంకా బిర్యానీ మాస్టర్‌కి అయితే ఒక 1 మంత్‌లో నేర్చుకోవచ్చు. స్టార్టింగే 30,000 ఉంది సాలరీస్ మాత్రం. అందుకే ఈ ఫీల్డ్‌కు నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. మీకు బిజినెస్ పరంగా యూజ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా జాబ్ ఉంటే పార్ట్ టైం కూడా చేసుకోవచ్చండి. మంచిగా సంపాదించుకునే అవకాశం మాత్రం ఈ ఫీల్డ్‌లో ఉంటుంది. ఈ ఫీల్డ్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళే అడ్వాన్స్‌లు ఇస్తారు. వాళ్ళే రూమ్ ఇస్తారు. వాళ్ళదే ఫుడ్ ఉంటుంది. అన్నీ ఉంటుంది. ఈ ఫుడ్ ఫీల్డ్ అనేది. ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు ఒక్కసారి ఆలోచించండి. అన్ని విధాలుగా యూజ్ ఉంటుంది. కొంచెం ఒక 1 ఇయర్ కష్టంగా ఉంటుంది కానీ తర్వాత మాత్రం మంచి సెటిల్మెంట్ అండి ఫుడ్ బిజినెస్. ఎందుకంటే తినేవారికి, వండేవారికి ఎప్పటికీ రెస్ట్ ఉండదు అనేది మీకు తెలిసినే కదండి. కాస్త ఆలోచించుకోండి. ఎందుకంటే మంచి ఫీల్డ్ ఉపయోగం ఉంటుంది. అబ్రాడ్ వెళ్తే బాగా సంపాదించుకునే అవకాశం అండి.